ఏపీ సెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్, కీలక అప్డేట్స్ మరియు ముఖ్య సూచనలు. కౌన్సిలింగ్ ప్రారంభం, గడువులు మరియు అలాట్మెంట్ వివరాలు. ఏపీ సెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ నిన్న, అంటే సెప్టెంబర్ 11, 2025 నుండి ప్రారంభమైంది. చాలామంది మొదట్లో ఈ వార్తను నమ్మకపోయినా, అధికారిక వెబ్సైట్లో ప్రకటన వెలువడిన తర్వాత వాస్తవం అందరికీ తెలిసింది. ఈ కౌన్సిలింగ్లో పాల్గొనేవారు ఈ క్రింది తేదీలను గుర్తుంచుకోవాలి. వెబ్ ఆప్షన్స్, సెప్టెంబర్ 12 వరకు ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్స్ మార్పు, సెప్టెంబర్ 13న ఆప్షన్స్ను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్స్, సెప్టెంబర్ 15న అధికారికంగా అలాట్మెంట్ ఆర్డర్స్ విడుదల అవుతాయి. రిపోర్టింగ్ గడువు, సెప్టెంబర్ 17. అలాట్మెంట్ ఆర్డర్స్ అందుకున్న తర్వాత, కళాశాలలో రిపోర్ట్ చేయడానికి చివరి తేదీ. అలాట్మెంట్ ఆర్డర్స్ 15వ తేదీ సాయంత్రం విడుదల అయితే, విద్యార్థులకు కళాశాలలో చేరడానికి కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉంటుంది. కాబట్టి, విద్యార్థులు సిద్ధంగా ఉండాలి, లేదంటే సీటును కోల్పోయే ప్రమాదం ఉంది. ఎవరు పాల్గొనవచ్చు? అర్హతలు మరియు నియమాలు. ఏపీ సెట్ పరీక్ష రాసి, అర్హత సాధించిన వారెవరైనా ఈ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. ఫస్ట్ మరియు సెకండ్ ఫేజ్లలో పాల్గొనని వారు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని, సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వవచ్చు. ఫస్ట్ లేదా సెకండ్ ఫేజ్లో సీటు వచ్చి, రిపోర్ట్ చేయని వారు కూడా థర్డ్ ఫేజ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక కాలేజీలో రిపోర్ట్ చేసి, తరగతులకు హాజరవుతున్నవారు కూడా థర్డ్ ఫేజ్లో పాల్గొనవచ్చు. అయితే, వారు ఇచ్చే కొత్త ఆప్షన్స్లో సీటు వస్తే, ప్రస్తుత సీటు రద్దు అవుతుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పరిశీలించి ఎంచుకోండి. మీకు ఖచ్చితంగా సీటు వస్తే చేరతాం అనుకున్న కాలేజీలు, బ్రాంచ్లను మాత్రమే వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి. అప్గ్రేడేషన్, ఒకవేళ థర్డ్ ఫేజ్లో మీకు సీటు అప్గ్రేడ్ అయితే, కొత్తగా వచ్చిన సీటులోనే చేరాలి. పాత సీటు రద్దు అవుతుంది. అనవసర ప్రయోగాలు వద్దు. ప్రస్తుతం ఉన్న సీటును కోల్పోవాలనుకోకపోతే, మీకు నచ్చని లేదా చేరడానికి ఇష్టపడని కాలేజీలను ఆప్షన్స్లో పెట్టవద్దు. ఎక్కువ ఆప్షన్స్ వద్దు. మీకు ఖచ్చితంగా చేరతాం అనుకున్న 1, 2 లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వండి. అనవసరంగా ఎక్కువ ఆప్షన్స్ పెట్టడం వల్ల, ప్రస్తుతం ఉన్న మంచి సీటు కూడా పోయే ప్రమాదం ఉంది. విద్యార్థుల సందేహాలు మరియు సమాధానాలు. సర్టిఫికెట్ల మార్పిడి, ఒక కాలేజీలో రిపోర్ట్ చేసినవారు, థర్డ్ ఫేజ్లో వేరే కాలేజీలో సీటు వస్తే, వారి సర్టిఫికెట్లు మరియు ఫీజులు కొత్త కాలేజీకి బదిలీ అవుతాయి. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫీజు రియంబర్స్మెంట్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. కాలేజీల ర్యాంకింగ్, విద్యార్థులు అడిగిన పలు కాలేజీల SRM, విట్, JNTU, AUCE, గాయత్రి, రఘు, లెండి, అన్నమాచార్య, విష్ణు, SVCE, GMRIT, ETC మధ్య ఉన్న తేడాలు, వాటి ర్యాంకింగ్, ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ వంటి అంశాలపై చర్చ జరిగింది. సాధారణంగా, విట్, SRM, JNTUK, AUCE, గాయత్రి, GMRIT వంటివి మంచి కాలేజీలుగా పరిగణిస్తున్నారు. బ్రాంచ్ మార్పు, ఒకే క్యాంపస్లో వేరే బ్రాంచ్కు మారాలనుకుంటే, వెబ్ ఆప్షన్స్లో ఆ బ్రాంచ్ను పేర్కొనాలి. ముగింపు, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ చివరి అవకాశం కాబట్టి, విద్యార్థులు చాలా జాగ్రత్తగా, పరిశీలించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న సీటుతో సంతృప్తిగా ఉంటే, కొత్త ప్రయత్నం చేయకపోవడమే మంచిదని, లేదంటే ఉన్నది కూడా పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.